మీరు లేదా మీ ఇంట్లో పనిచేసే మేడ్ కావచ్చు, ఆటో డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డ్, డైలీ వేజ్ వర్కర్స్ లేదా ఫైనాన్షియల్లీ ఇబ్బందులు పడుతున్న ఎవరైనా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర చాలా మందికి తెలియని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఒక స్కీమ్ తో ₹1 ప్రీమియం కూడా కట్టకుండా ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ పొందొచ్చు. ఇంకో స్కీమ్ లో సంవత్సరానికి కేవలం ₹20 కడితే 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకో స్కీమ్ లో ఓల్డ్ ఏజ్ లో ప్రతి నెల గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది. అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ తో పాటు ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, సొంతిల్లు కట్టుకోవడానికి సబ్సిడీ, ఇలా చాలా బెనిఫిట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్కీమ్స్ ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు ప్రతి కామన్ మ్యాన్ తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 పవర్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంతవరకు మీరు మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పర్సనల్ ఫినాన్స్ అంటే వెంటనే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, క్రోర్స్ ఇన్వెస్టింగ్ ఇలాంటి వాటిని ఇమాజిన్ చేస్తామండి. కానీ నిజం చెప్పాలంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎక్కువగా అవసరమయ్యేది డైలీ వేజ్ వర్కర్స్ కి, ఫార్మర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, హౌస్ మేట్స్ కి అండ్ ఆల్సో తక్కువ ఇన్కమ్ అని చేసే ఫ్యామిలీస్ కి. సో ఈ వీడియో మీకు డైరెక్ట్ గా యూస్ అవ్వకపోవచ్చు, బట్ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి, మీ పేరెంట్స్ కి ఎవరికైనా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన వీడియోలో స్కీమ్ నెంబర్ 1 వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. మన లైఫ్ లో బిగ్గెస్ట్ ఫినాన్షియల్ టెన్షన్ ఏంటి? హాస్పిటల్ బిల్. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే, లైక్ ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, హార్ట్ సర్జరీ లాంటివి వస్తే కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ బిల్ లక్షల రూపాయలు అవుతుంది. సో ఆ టైంలో చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయి? అప్పులు చేస్తాయి, బంగారం అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, వాళ్ళ లైఫ్ లో ఉన్న సేవింగ్స్ మొత్తం అయిపోతాయి. సో ఈ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, షార్ట్ గా PMJ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఫ్యామిలీకి రిజిస్టర్డ్ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు కంప్లీట్లీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇది ఏవో చిన్న చిన్న ఫీవర్ లాంటి డిసీజెస్ కి కాదండి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన మేజర్ ట్రీట్మెంట్స్ లైక్ ఆపరేషన్స్, క్యాన్సర్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ లాంటి ట్రీట్మెంట్స్ కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ స్కీమ్ లో రీసెంట్ గా యాడ్ అయిన ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే 70 ఇయర్స్ పైన ఉన్న సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ ఇన్కమ్ ఎంతున్నా 5 lakhs కవరేజ్ ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఆల్సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదండి. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి ఇది కంప్లీట్లీ ఫ్రీ. అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ లింక్ మొబైల్ నంబర్ అవసరం. ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్త్ తో కార్డ్ ని కూడా మీరు పొందొచ్చు. సరే, హాస్పిటల్ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇంకో రియాలిటీ ఏంటి అంటే మన లైఫ్ మొత్తం ఒకేలా ఉండదు. ఒక స్టేజ్ వరకు మనం వర్క్ చేసి సంపాదిస్తాం, కానీ ఏజ్ పెరిగే కొద్దీ వర్క్ చేయడం కష్టం అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్స్ లేదా స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లో మంత్లీ ఇన్కమ్ ఎక్కడి నుంచి రావాలి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా గవర్నమెంట్ 2015లో అటల్ పెన్షన్ యోజనని స్టార్ట్ చేసింది. సో మన వీడియోలో స్కీమ్ నెంబర్ 2 అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్ లో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న ఇండియన్ సిటిజన్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఎంత ఎర్లీగా జాయిన్ అవుతారో అంత తక్కువ కాంట్రిబ్యూషన్ తో స్కీమ్ కంటిన్యూ చేయొచ్చు. 60 ఇయర్స్ ఏజ్ రీచ్ అయ్యాక మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని బట్టి ప్రతి నెల 1000 నుంచి 5000 వరకు గ్యారంటీడ్ పింఛన్ వస్తుంది. ఒకవేళ పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే స్పౌస్ కి అదే పింఛన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇద్దరు లేకపోతే అక్యుములేటెడ్ కార్పస్ నామినీకి ఇస్తారు. మంత్లీ కాంట్రిబ్యూషన్ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది కాబట్టి సపరేట్ గా గుర్తు పెట్టుకొని పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆధార్ కార్డ్, యాక్టివ్ సేవింగ్స్ అకౌంట్, నామినీ డీటెయిల్స్ ఉంటే ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. సరే, ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఇంకో హార్ష్ రియాలిటీ ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో మెయిన్ ఎర్నింగ్ మెంబర్ కి ఏదైనా జరిగితే చాలా ఫ్యామిలీస్ ఫినాన్షియల్ గా కొలాప్స్ అయిపోతాయి. అందుకే ప్రతి ఫ్యామిలీ దగ్గర మినిమం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. కానీ ఇన్సూరెన్స్ అంటే లక్షల ప్రీమియం అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర చాలా అఫోర్డబుల్ ఆప్షన్ ఉంది. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన.
అండ్ ఈ వీడియోలో ఇదే స్కీమ్ నంబర్ 3. 18 నుంచి 50 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇయర్ కి కేవలం 436 రూపీస్ ప్రీమియం తో 2 lakhs వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు. ఇల్నెస్ వల్ల అయినా, యాక్సిడెంట్ వల్ల అయినా, ఈ రీజన్స్ తో ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి 2 lakhs వరకు కాంపెన్సేషన్ ఇస్తారు. ప్రీమియం ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. బ్యాంక్ బ్రాంచ్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా సింపుల్ గా రిజిస్టర్ అవ్వచ్చు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ స్కీమ్. ఎస్, మనము లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాము, కానీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా సపరేట్ గా ఉంది అని చాలా మందికి తెలియదండి. ఒక రోడ్ యాక్సిడెంట్, పాము కాటు లేదా ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడకుండా ఉండడానికి గవర్నమెంట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని తీసుకొచ్చింది. మన వీడియోలో ఇదే స్కీమ్ నంబర్ 4. ఈ స్కీమ్ లో 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్య ఉన్న ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం ఎంతో తెలుసా? ఇయర్ కి కేవలం 20 రూపీస్ మాత్రమే. అంటే ఒక టీ తాగే ఖర్చు కన్నా తక్కువ. యాక్సిడెంట్ వల్ల చనిపోతే 2 lakhs వరకు కాంపెన్సేషన్. పర్మనెంట్ డిజేబిలిటీ అయితే కూడా 2 lakhs కాంపెన్సేషన్ ఉంటుంది. పార్షియల్ డిజేబిలిటీ అయితే 1 lakh వరకు కాంపెన్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. అప్లై ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ స్కీమ్స్ లాంటిదేనండి. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లో ఈ స్కీమ్ కోసం అప్లై చేయొచ్చు. సరే, మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. కానీ చాలా మంది లైఫ్ లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? ఒక సొంత ఇల్లు. కానీ ఇవాళ భూమి కొని ఇల్లు కట్టాలి అంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ ఫ్యామిలీస్ కి ఆ డ్రీమ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకే గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లోయర్ ఇన్కమ్ గ్రూప్, అలానే కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేశారు. మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నా లేదా బ్యాంక్ లోన్ తో ఇల్లు కట్టుకుంటున్నా గవర్నమెంట్ మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. దీనిని క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ అని పిలుస్తారు. కొన్ని కేటగిరీలో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఫేజ్ లో రిలీజ్ చేస్తారు. అంటే ప్రభుత్వానికి మీరు డబ్బు చెల్లించడం కాదు, ప్రభుత్వమే మీ ఇల్లు కట్టుకోవడం కోసం మీకు సపోర్ట్ చేస్తుంది. అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓన్ హౌస్ లేదని అఫిడవిట్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. మున్సిపాలిటీ ఆఫీస్, సిఎస్సి సెంటర్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లేదా అఫీషియల్ PMAY పోర్టల్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. హోమ్ లోన్ సబ్సిడీ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా లోన్ ఇస్తున్న బ్యాంక్ లోనే అప్లై చేసే ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు మీ అందరికీ ఒక బేసిక్ క్వశ్చన్, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఇవన్నీ పొందగలమా? గవర్నమెంట్ సబ్సిడీ అయినా, పెన్షన్ అయినా, ఇన్సూరెన్స్ బెనిఫిట్ అయినా అన్నిటికీ బ్యాంక్ అకౌంట్ కావాలి. అందుకే గవర్నమెంట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మీద ఫోకస్ పెట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని స్టార్ట్ చేసింది. ఈ అకౌంట్ లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని బ్యాంక్ పెనాల్టీ వెయ్యదు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఫ్రీ రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఆ కార్డ్ కి సంబంధించిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే DBT బెనిఫిట్స్, గ్యాస్ సబ్సిడీ, ఫార్మర్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ పేమెంట్స్ ఇలా డైరెక్ట్ గా అకౌంట్ లో పొందడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెగ్యులర్ గా అకౌంట్ ని మెయింటైన్ చేస్తే 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ నుంచి టెంపరరీ ఫినాన్షియల్ సపోర్ట్ పొందడానికి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పాన్ కార్డ్ ఉంటే మంచిది, లేకపోతే ఫార్మ్ 60 సబ్మిట్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. నేషనలైజ్ బ్యాంక్స్ లేదా మిత్రా దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసిన 6 స్కీమ్స్ లో ఒక్కటి కూడా లగ్జరీ కోసం కాదండి. ఒక ఫ్యామిలీ హాస్పిటల్ బిల్ వల్ల రోడ్డు మీదకి రాకుండా ఉండడానికి ఒకటి, ఓల్డ్ ఏజ్ లో ఇన్కమ్ ఉండడానికి ఒకటి, ఎర్నింగ్ మెంబర్ కి ఏదైనా జరిగితే ఫ్యామిలీ ఫినాన్షియల్లీ నిలబడడానికి 2 ఇన్సూరెన్స్ స్కీమ్స్, సొంతిల్లు అనే కల నిజం చేయడానికి ఒక స్కీమ్, ప్రతి పూర్ ఫ్యామిలీ బ్యాంకింగ్ సిస్టమ్ లో చేరడానికి జన్ ధన్ అకౌంట్. నిజం చెప్పాలంటే ఈ స్కీమ్స్ గురించి ఎక్కువగా అవసరం ఉన్న వాళ్ళకే ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా లేదా ఆటో డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డ్స్ అయినా, ఫార్మర్స్ అయినా లేదా మీ రిలేటివ్స్ లో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ని దయచేసి షేర్ చేయండి. ఒక వాట్సాప్ షేర్ లేదా ఒక ఫోన్ కాల్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ని మార్చేసే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ స్కీమ్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి.
Bosswala. Be the boss.